పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా పరిస్థితిని చక్కదిద్దేందుకు కేంద్రం చర్యలు ముమ్మరం చేసింది. దేశవ్యాప్తంగా నగదు లభ్యతను పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. పాత నోట్లతో వేర్వేరు బిల్లులు చెల్లింపునకు గడువును మరో 10 రోజులు పొడిగించిన కేంద్రం కొత్త నోట్లు వచ్చేలా ఏటీఎంలను ఆధునీకరించే ప్రక్రియను వేగవంతం చేసింది. అటు పెద్ద నోట్ల రద్దుకు వ్యతిరేకంగా దాఖలైన వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టనుంది. 500, 1000 రూపాయల నోట్ల రద్దు నేపథ్యంలో మరింత నగదును ప్రజలకు అందుబాటులోకి తెచ్చి వారి ఇబ్బందుల్ని తీర్చే దిశగా కేంద్ర ప్రభుత్వం విస్తృత చర్యలు చేపడుతోంది. దేశంలోని 1,30,000 బ్రాంచ్ పోస్టాఫీసుల్లో పుష్కలంగా నగదు ఉండేలా చూడాలని దేశవ్యాప్తంగా వందల సంఖ్యలో మైక్రో ఏటీఎంలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కొత్త 2,000, 500 రూపాయల నోట్లు వచ్చేలా ఏటీఎంలన్నింటినీ ఆధునీకరించే ప్రక్రియను వేగవంతం చేసేందుకు కేంద్ర ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదళాన్ని ఏర్పాటు చేసింది. ఆధునీకరణను వేగవంతం చేసే ప్రణాళికను రూపొందించనున్న ఈ కార్యదళం దాన్ని అమలును పర్యవేక్షించనుంది. విద్యుత్, నీరు, పన్నులు, ఇంధనం సహా మరికొన్ని బిల్లుల్ని పాత నోట్ల ద్వారా చెల్లించేందుకు ఇప్పటికే అవకాశమిచ్చిన కేంద్రం ఆ గడువును ఈ నెల 24 వరకు పొడిగించింది. జాతీయ రహదారులపై ఈ నెల 18 అర్ధరాత్రి వరకు టోల్ రుసుము వసూలు చేయబోమని కేంద్రం ప్రకటించింది. అటు పెద్ద నోట్ల రద్దు కారణంగా ప్రజల ఇబ్బందుల్ని కొంత తీర్చే దిశగా రిజర్వ్ బ్యాంకు కీలక నిర్ణయం తీసుకుంది. సేవింగ్స్ బ్యాంకు ఖాతాదారులు డిసెంబర్ 30 వరకు ఏటీఎంల ద్వారా జరిపే లావాదేవీలపై ఎలాంటి రుసుము వసూలు చేయరాదని అన్ని బ్యాంకుల్ని ఆదేశించింది. ఖాతా ఉన్న బ్యాంకే కాక ఇతర బ్యాంకుల ఏటీఎంలను ఉపయోగించుకున్న ఈ మినహాయింపు ఇవ్వాలని ఆర్బీఐ స్పష్టం చేసింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశంలోని అతిపెద్ద బ్యాంక్ అయిన ఎస్బీఐకు డిపాజిట్లు వెల్లువెత్తుతున్నాయి. తొలి 5 రోజుల్లో 83,702 కోట్ల రూపాయలు జమ అయినట్లు ఎస్బీఐ ప్రకటించింది. 9,342 కోట్ల రూపాయలు విత్ డ్రా కాగా నిన్న సాయంత్రం 5 గంటల వరకు 4,146 కోట్ల రూపాయల విలువైన పాత నోట్లను ప్రజలు తమ వద్ద మార్చుకున్నారని తెలిపింది. మరోవైపు పెద్ద నోట్ల రద్దుపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టివేయాలని కోరుతూ దాఖలైన 4 వ్యాజ్యాలపై సర్వోన్నత న్యాయస్థానం నేడు విచారణ చేపట్టనుంది. పెద్ద నోట్ల రద్దు ద్వారా పౌరులు జీవించే హక్కుకు, వ్యాపారం చేసుకునే హక్కుకు భంగం కలిగించారని ఆరోపిస్తూ దాఖలైన ఈ వ్యాజ్యాలపై వాదనలు ఆలకించనుంది. ఈ వ్యాజ్యాలపై విచారణ చేపట్టి ఏమైనా ఆదేశాలిచ్చినట్లయితే తమ వాదనలు కూడా వినాలని కోరుతూ సుప్రీంకోర్టులో కేంద్రం ఇప్పటికే కేవియట్ దాఖలు చేసింది.